ప్రవ్వా, లోకమును విడిచి వెళ్ళిపోయారు ప్రవ్వా. ఎంతోమంది ధనికులు, జ్ఞానవంతులు, బలమైన వారు ప్రవ్వా, అధిపతులు తండ్రి, అధికారులనైనా అయినప్పటికీ ఎందుకు పనికిరాని మమ్మల్ని భూమి మీద సజీవంగా ఉంచావు ప్రవ్వా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నా ప్రవ్వా. వేవా, మమ్మల్ని దేశంలో వట్టుగా విడిచిపెట్టుకోకుండా ఈ ఎల్రోయి ప్రార్థన మందును నిలవబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రవ్వా అంటూ హృదయంలో నుంచి ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లిందాం. దేవా, నీకే స్తోత్రాలనైనా. ఉన్నవాడు ననవాడనని సెలవిచ్చిన దేవా, మీరు మాతో ఉండి నడిపిస్తున్న నీకు స్తోత్రాలు. అద్భుతాలు, ఆశ్చర్యలు చేస్తానని సెలవిచ్చిన దేవా, మాకు కొదువుగున్న సమయంలోనైనా, కొరతల్లో ఉన్న సమయంలో ప్రవ్వా, మాకు సమృద్ధి లేని సమయంలో ప్రవ్వా, ప్రతి అవసరతను తీర్చి నడిపిస్తున్న గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. నీకు స్తుతి నైవేద్యం అర్పిడి ఎంతో ఇష్టమైన కార్యం ప్రవ్వా. అటువంటి కార్యం చేయటానికి నీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టిన నీకు స్తోత్రాలు ప్రవ్వా. శాశ్వతన ప్రేమతో మమ్మల్ని కాపాడుతున్న దేవా, ఈ ఆరాధన అంతట్లో నీ ఆత్మతో నింపి, నీ కృపతో నింపి, నీ మహిమతో నింపి, నీ వెలుగుతో నింపి, నీ సిలువ శక్తితో ప్రతి బిడ్డని తాకి హృదయాలను తృప్తిపరిచినైనా మాకు నీకు మహిమార్థంగాను, మాకు ఆశీర్వాదకరంగాను ఈ కూడుకుని జరిగిస్తున్నందుకు నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామంలో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. దేవుడు గడిచిన వారి నుంచి వారం వరకు కాచి కాపాడి ఆయన సన్నిధిలో మనలందరినీ కూర్చోబెట్టిన విధానం బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఒకసారి చప్పలు కూడా దేవుని నామమున పడదాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ కూడా చప్పలు కూడా దేవుని నామమున పడదాం. ఈ సమయంలో ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. తమ్ముడు సింహం మన మధ్యలో ఉన్నట్లయితే ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. తమ్ముడు లేనట్టయితే కనుక ఈ సమయంలో ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. చప్పలు కొడదాం. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెండంటి ఉన్నా, నాకో పరి నన్నాదుకొంటివి. పాడాలందరూ. ఆపదలు నన్ను వెండంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయకు ప్రభువా, నీ నుండి వేరు చేయకు, నీ నుండి వేరు చేయకు ప్రభువా, నీ నుండి వేరు చేయకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో సహోదరి చెల్లి శ్రీలకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలందరిని నడిపించేలాగన ఎవరికి వాళ్ళ కళ్ళు మూసుకుని హృదయాల్లో ప్రార్థించుకుందాం. రండమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘం అంతటికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన ఫాస్టర్ గారికి కూడా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం దేవా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వకార్యములు చేయుచున్న దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వెళ్ళలేని వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని ప్రవేశింపచేసావు నాయన. ఈ విధంగా ప్రార్థించుకోవడానికి, నాయన మిమ్మల్ని మహింపరచడానికి, మీరు చేసిన మేలుని బట్టి మీ కృతజ్ఞత స్తుతులు చెల్లించుకోవడానికి నాయన ఎంతో గొప్ప తరుణాన్ని మాకు దయచేసావు నాయన. అందరిని బట్టి మీకేమీ చిరుణం తీర్చుకోలేము కానీ తండ్రి, కృతజ్ఞత స్తుతులు చెల్లించి మీ నామాన్ని మహింపరిచి ఘనపరిచే జీవితాలు మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నా దేవా, మీకు స్తోత్రములు తండ్రి, స్తుతులు, వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోండి నాయన. నాయన ఏ బిడ్డ అవసరంతో నాయన, ఏ సమస్యతో, ఏ బాధతో, దుఃఖంతో వచ్చారో ఎరిగిన తండ్రి నాయన. నాయన ప్రతి హృదయాంతరంగ లోతులు ఎరిగిన తండ్రి నాయన. యేసయ్య, నీకు అసాధ్యమందంటూ ఏది లేదు నాయన. మీకు సమస్తము సాధ్యమే తండ్రి. తండ్రి ఇదిగో ప్రభువా, ఇంకను రానై ఉన్న ప్రతి ఒక్కరిని క్షేమకరంగా నడిపించు రమ్మని అడుగుచున్నాను తండ్రి. నాయన ఈ కూడికి అంతయ్యో తండ్రి నాయన, మొదటి నుండి చివరి వరకు నాయన నీవేమో మధ్య నుండి తండ్రి పరిశుద్ధాత్మ సహాయం దయచేసి నాయన, మీకు మాత్రమే మహింకరంగా మా జీవితాలకి దీవెనకరంగా తండ్రి
తండ్రి. ఈ ఆరాధన అంతయు జరగడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మీ వాక్యం బోధించడానికి నిలబడుచున్న మీ దాసులను జ్ఞాపం తెచ్చుకోండి నాయన. మీ ఆత్మ సహాయము బిడకు అనుగ్రహించి బిడ నోటిని తండ్రి నేను మీ బోరగా వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. మా జీవితాలకి తండ్రి కావలసిన తండ్రి నాయన వాక్యాన్ని ప్రభువా మీరు మాకు దయచేయండి. మీ వాక్యాన్ని మా హృదయంలో బదిలిపరుచుకుని లోకంలో పడిపోకుండా నాయన వాక్యం చేత నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నా దేవ, పాటల్లోనూ ఆరాధనలోను ప్రతి విషయంలోనూ తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. మీకు మహింకరంగా ఈ ఆరాధన అంతయు జరిపించుకోమని దీనురాల్ని అల్పురాలని చేసి ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని యేసునామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసిన చెల్లికి హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో కోయిరబెడ్లు వచ్చినట్లయితే కోయిరబెడ్లు ముందుకు వచ్చినట్లయితే భక్తుడు సెలవిస్తున్నాడు 148వ కీర్తనలో, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించండి, సూర్యచంద్ర నక్షత్రంలారా యెహోవాను స్తుతించండి, భూపతులారా భూరాజులారా యెహోవాను స్తుతించండి అని భక్తుడు సెలవిస్తున్నాడు. ఈ సమయంలో ఎల్రోయి బిడ్డలారా యెహోవాను స్తుతించండి అని కోయిరు బిడ్డలు ఆహ్వానిస్తుండగా మనమందరం కూడా కలిసి చప్పట్లు కొడుతూ మనకున్న శక్తిని బట్టి మించి దేవుణ్ణి ఆరాధిద్దాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise Lord, hallelujah. హల్లెలూయా. పాటల షీట్లోంచి మొదటి పాట పాడుకుందామండి. ఆకాశ వాసులారా యెహోవాను స్తుతించుడి అనే పాట మనం అందరం. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు జనములాధిపతులారా, సమస్త భూజనులారా మరియు జనములాధిపతులారా, వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా
యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. హల్లెలూయా. పాటల షీట్ల నుంచి రెండో పాట పాడుకుందామండి. నీకేగా నా స్తుతి మాలిక అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి. వేదిక సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా జ్ఞానం నీవేనయ్యా నా ప్రాణం నా జ్ఞానం నీవేనయ్యా నీకేగా నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక
పాటల షీట్లోంచి 3వ పాట పాడుకుందామండి. నమ్మిన రోజే చూశానయ్యా నీ మహిమ అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి. నమ్మిన రోజే చూశానయ్యా నీ మహిమ, నా ఆత్మకు దూతవు నువ్వేనయ్యా యేసయ్యా. నమ్మిన రోజే చూశానయ్యా నీ మహిమ, నా ఆత్మకు దూతవు నువ్వేనయ్యా యేసయ్యా. అపరాధినైన రోజున మన్నించావు చాలయ్యా, ఆరాధనుండే చోటున దూరంగా నువ్వు లేవయ్యా. అపరాధినైన రోజున మన్నించావు చాలయ్యా, ఆరాధనుండే చోటున దూరంగా నువ్వు లేవయ్యా. నమ్మిన రోజే చూశానయ్యా నీ మహిమ, నా ఆత్మకు దూతవు నువ్వేనయ్యా యేసయ్యా. నమ్మిన రోజే చూశానయ్యా నీ మహిమ, నా ఆత్మకు దూతవు నువ్వేనయ్యా యేసయ్యా. విలవిలలాడిన రోజున తోడున్నావయ్యా, కలకలలాడే రోజులు రప్పించావయ్యా. విలవిలలాడే రోజున తోడున్నావయ్యా, కలకలలాడే రోజులు రప్పించావయ్యా. నా ఆధారము నువ్వే, నా ఆహారము నువ్వే, నా ఆలోచన నువ్వే, నా అనురాగము నువ్వే. నిన్ను పూజించే అభిమానిగా నే మారిపోయాను, నిన్ను పూజించే అభిమానిగా నే మారిపోయాను. నమ్మిన రోజే చూశానయ్యా నీ మహిమ, నా ఆత్మకు దూతవు నువ్వేనయ్యా యేసయ్యా. నమ్మిన రోజే చూశానయ్యా నీ మహిమ, నా ఆత్మకు దూతవు నువ్వేనయ్యా యేసయ్యా. బాధను మింగే ఓపిక ఏర్పరిచావయ్యా, ప్రార్థన చేసే తీరిక కల్పించావయ్యా. బాధను చేసే ఓపిక ఏర్పరిచావయ్యా, ప్రార్థన చేసే తీరిక కల్పించావయ్యా. నా ఆర్భాటము నువ్వే, నా అంతస్తు నువ్వే, నా బహుమానము నువ్వే, నా కీర్తనము నువ్వే. నేను స్పందించే నీ వధువుగా నే మారిపోయాను, నేను స్పందించే నీ వధువుగా నే మారిపోయాను. నమ్మిన రోజే చూశానయ్యా నీ మహిమ, నా ఆత్మకు దూతవు
హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఈ సమయంలో ఆరాధన చేసుకుందామండి. దేవుని స్తుతించి ఆరాధించుకుందాము. ఆకాశం వైపు చేతులెత్తి పరమ తండ్రి వైపు మన యొక్క చేతులు చాపి దేవుని స్తుతించి ఆరాధిందాం. ఈ సమయంలోనూ దేవుడిచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి, దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిందాము. దేవా, ఇదిగో తండ్రి, మాకు ఇచ్చినటువంటి సమస్తాన్ని బట్టి కూడా దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, నీ సంధికి నడిపించుకొచ్చావు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామని దేవుని స్తుతించి ఆరాధిద్దాము. అందరూ కూడా స్వరాలిప్పి ఆయన ఏక స్వరముతోటి ఏకాత్మతోటి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ఈ సమయంలోను పరిశుద్ధాత్మ దేవుడు ఎందరైతే తనను అంగీకరిస్తారో వారందరి మీద కూడా తన ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు. ప్రార్థిద్దాము, అడుగుదాము దేవుణ్ణి. నీవే మా ధ్యానము తండ్రి, నీవే మా సర్వము, నీవే మా సమస్తము తండ్రి. సర్వము కూడా నీ కృప ద్వారా మేము పొందుకుంటున్నాం తండ్రి. నీ మహిమను మా మీద ఉంచుతున్నావు తండ్రి, నీ ప్రసన్నతను ఉంచుతున్నావు తండ్రి అని అడుగుదాము. బాధలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నాయా, హృదయ వేదనతో ఉన్నావా, దుఃఖంతో మునిగిపోయి ఉన్నావా, అయినప్పటికీ కూడా నీ హృదయాన్ని వెలిగించేటటువంటి దేవుడు ఈ సమయంలో ప్రతి ఒక్కరి మీద కూడా తన హస్తాన్ని, కుడి హస్తాన్ని చాపి నీ యొక్క ఆత్మను వెలిగించినటువంటి దేవుడు. దేవుణ్ణి అడుగుదాం మనందరము కూడా. దేవా, మా పెదవుల్ని కాల్చండి, మమ్మల్ని మండించండి, మమ్మల్ని దర్శించండి దేవా, మా హృదయాన్ని వెలిగించండి తండ్రి. నీ మహిమను మేము చూడడానికి, నీ మహిమ కార్యములు మేము ఇప్పుడు చూడాలని నీ స్వరముతో నువ్వు అడిగినట్లయితే గనక, నీ మనసుతో నువ్వు అడిగినట్లయితే గనక దేవుని ఆత్మని సమయంలో నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని యొక్క కార్యములు నువ్వు చూడగలుగుతావు. ఆకాశము నుంచి ఆయన యొక్క మన స్తుతుల ద్వారా ఆయన సింహాసనము కదల్చబడుతుంది. ఈ సమయంలోను దేవాది దేవుడు చూచినటువంటి దేవుడు కదా, ఎల్రోయి అయినటువంటి దేవుడు, సర్వము చూచినటువంటి దేవుడు. నీ హృదయాన్ని చూచి సమయంలోను నీ హృదయాన్ని వెలిగిస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుణ్ణి అందరము కూడా ఏక స్వరముతోటి ఏకాత్మతోటి చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని గణపరుద్దాము. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ శక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ ఆశక్తితో నిన్ను పూలబడుతుగా ఆరాధితున్ నిన్ను పూలబలముతో ప్రేమించేదన్ నిన్ను పూలబడుతుగా ఆరాధితున్ నిన్ను పూలబలముతో ప్రేమించేదన్ ఆరాధన
పరిశుద్ధ రక్షకుడా ఈ కొందనాల్సిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వ కృపానిధి ఒక దేవా, మా స్తుతుల మీద ఆశ్రయించేటువంటి దేవుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. పరిశుద్ధ రక్షకుడా నీ కొందనాలు తండ్రి రాజా. దేవా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హృదయాన్ని తెరిచావు తండ్రి రాజా. ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు మాట్లాడినందుకు తండ్రి రాజా, ప్రతి ఒక్క హృదయాన్ని కూడా నువ్వు బలపరిచినందుకు తండ్రి రాజా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. దేవా, నిన్ను తోడై ఉంటానన్నావు తండ్రి రాజా, నిన్ను ఆదరిస్తానన్నావు తండ్రి రాజా. దేవా, నిన్ను స్వస్థపరిచి యెహోవానన్నావు తండ్రి రాజా. దేవా, నిన్ను చూసినటువంటి దేవుడిని అన్నావు తండ్రి రాజా. దేవా, ఇదిగో తండ్రి మాకు తోడై ఉన్నావు తండ్రి. వ్యాధుల్లో తోడై ఉన్నావు తండ్రి రాజా, బాధల్లో తోడై ఉన్నావు తండ్రి రాజా. దేవా, బిడ్డల యొక్క హృదయాల్ని తెరిచావు తండ్రి రాజా. దేవా, బిడ్డల హృదయాల్ని మండించావు తండ్రి రాజా. నీ బిడ్డలతో మాట్లాడినందుకు తండ్రి రాజా, ప్రతి ఒక్క హృదయాన్ని వెలిగించి పెదవుల్ని కాల్చినందుకు తండ్రి రాజా, నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత మండించినందుకు తండ్రి రాజా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తన్నాజా. బిడ్డలందరితో నువ్వు మాట్లాడమడుగుచున్నాం తన్నాజా. బిడ్డలందరినీ నువ్వు బలపరచమని అడుగుచున్నాం తన్నాజా. బిడ్డలందరూ హృదయాన్ని తెరిచినందుకు తండ్రి మరొక్కసారి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి ఈ ప్రాంగణం అంతా కూడా నీ మహిమ చేత నింపినందుకు, నీ యొక్క తేజస్సు చేత నింపినందుకు తన్నాజా, నీ సింహాసనం కదల్చబడి తన్నాజా, ప్రతి ఒక్క బిడ్డకు నీ కుడి హస్తాన్ని ఉంచినందుకు తన్నాజా, నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తన్నాజా. దేవా, ఈ ఆరాధన అంతా కూడా తన్నాజా నీ నామ మహిమార్థమై జరిగించుకున్నందుకు తన్నాజా, బిడ్డలందరితో మాట్లాడినందుకు తన్నాజా, నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన యేసుక్రీస్తు నామంలో నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదామండి. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ సమయం ఇచ్చిన దేవునికి, అలాగే దైవజనులకి, అలాగే పాస్టర్ అమ్మ గారికి ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే చేరి వచ్చిన పెద్దలకు, సంఘస్థులందరికీ ప్రభు పేరట శుభావందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఇంతవరకు పాటలు పాడి కోయరు వారు దేవుని మహిమపరిచిన కోయరు బిడ్డలను బట్టి, అలాగే ఆరాధన చేసిన సునీత యెహోషువ గారు పాస్టర్ అమ్మ గారిని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. అలాగే కీర్తనలు చదువుతారండి. 68వ కీర్తన డేవిడ్ లీవింగ్ గారు రావాల్సిందిగా ప్రభు గారిని కోరుచున్నాను. అందరికీ వందనాలండి. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ భాగము కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 71 నుంచి చదువుకుందాం. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును, మానక దోషములు చేయువారి వెంట్రుకల గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభువు సెలవిచ్చినది ఏమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించేదను, అగాధ సముద్రములో నుండి వారిని రప్పించేదను. వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు, నీ శత్రువులు నీ కుక్కల నాలుకలలో భాగమగుదురు. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. చుట్టూను కన్యకలు తంబూరలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి. తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజములలో దేవుని స్తుతించుడి. ఇశ్రాయేలు నుండి ఉద్భవించిన వారులారా ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడగు బెన్యామీను అను
వారి ఏలికాచటనున్నాడు. యోధాధిపతుల పరివారముచ్చుటకు నున్నది. జెబులోను అధిపతులను, నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించుచున్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును, ఆంబోతుల గుంపును, దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కుషీలు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు. భూరాజ్యములారా, దేవుని గూర్చి పాడుడి, ప్రభువుని కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశ వాహన మెక్కువని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడజేయును. అది బలమైన స్వరము. దేవునికి బలతిశయము నారోపించుడి. మహిమోన్నతుడైన ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలతిశయమున్నది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరక్రమముల అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతినందునుగాక. ఈ కొద్ది వాక్యం దేవుడు జీవించున్నాడు. కీర్తన చదివినిపించిన డేవిడ్ గారికి ప్రభు పేరట వందనాలు. అలాగే దేవుడు బిడ్డని దీవించి ఆస్వాదించగాక. అలాగే ప్రత్యేక పాట చెల్లి సౌందర్య గారు వచ్చి పాడవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఇట్ట అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. అలాగే కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. నీతో సమమెవరు అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపడతాము. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు.
పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. వారెవరు, నీతో సమమెవరు. హల్లెలూయా. దేవుని మహిమ కలగాక పాట పాడి దేవుని మహిమ పరిచిన చెల్లిని బట్టి దేవునికి మహిమ కలగాక. అలాగే చెల్లిని ఇంకా బహుగా దేవుడు దీవించి అనేక పాటలు పాడి దేవుని మహిమ పరిచేలాగా కుమార్తె కోసం ప్రార్థన చేయండి. అలాగే ప్రార్థన అవసరతలు చదువుతుండగా దయచేసి మీరందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాను. హిల్రే ప్రార్థనా మందిర అభివృద్ధి ఆత్మ రక్షణ కొరకు, అలాగే వాణి గారి బావగారికి ఆపరేషన్ చేశారు, మంచి స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. అలాగే చంద్ర గారికి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి, మంచి స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి నా కుమారుడి కొరకు అనుదినం మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు ప్రభు పేరట వందనాలు. అలాగే మరి అమ్మగారికి ఆపరేషన్ చేశారు, మంచి స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. అలాగే శాంతి యేసు గారు ఈరోజు ఇండియాకి ప్రయాణం చేస్తున్నారు, ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. అలాగే విజయమ్మ గారి కుమార్తె దివ్య పుట్టినరోజు, వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నానండి. అలాగే స్వప్న గారు అనారోగ్యంగా ఉన్నారండి, హాస్పిటల్లో ఉన్నారు, అమ్మద హాస్పిటల్లో ఉన్నారంటండి. వారి కొరకు కూడా మంచి స్వస్థత దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మంచి సమయానికి వచ్చున్నాము, మరి వాక్యాన్ని అందిస్తాకి దైవజనులు వస్తుండగా ప్రార్థనా పూర్వకంగా ఉండవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని చప్పలు కొడదాం నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా,
లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అభిషేకమిచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసే అవకాశమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చప్పలు కొడదామన్నయ్యా, పాడదామన్నా. లేనిది నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నేనుండలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారందరూ రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడును రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. అలాగనే చంద్ర సిస్టర్ గడిచిన దినాల్లో చాలా బలహీనమవ్వారు, హాస్పిటల్లో కూడా ఉన్నారు. ఆ సహోదరి కోసం ప్రార్థించండి. అలాగే మరియమ్మ గారు అమ్మగారు కూడా ఆపరేషన్ చేశారు, ప్రార్థన చేయమని కోరారు. వాళ్ళ అమ్మగారి కోసం కూడా ప్రార్థించండి స్వస్థత కొరకు. అలాగే నేను స్వప్న ఈరోజు కిడ్నీ స్టోన్స్ పెయిన్ వచ్చి అహ్మద్ హాస్పిటల్లో జాయిన్ అవ్వారు. ఆ సహోదరి కోసం కూడా అనుదినం ప్రార్థించమని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే చిన్న మనవి, ఎవరన్నా ప్రత్యేక పాట పాడాలన్నా, కీర్తన చదవాలన్నా, ఎవరన్నా వాక్యం చెప్పాలన్నా, కొయిర్లో నిలబడాలన్నా, ఏ పని చేయాలన్నా దయచేసి తెలియజేయండి. కొంతమంది చేయాలని ఆలోచన ఉంది కానీ భయపడుతూ ఉన్నారు. దయచేసి నాకు తెలియజేయాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు రాసిన గ్రంథము, దావీదు రాసిన కీర్తనలు 13వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 13వ అధ్యాయము 5వ వచనం. నేనైతే నీ కృపయందు నమ్మికించి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. చాలా ప్రార్థించుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడుతున్న ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు ఏకరీతుకున్నవాడా, ఇదిగో తండ్రి మమ్మల్ని అందరినీ దినాన్ని ఇక్కడ కూర్చోబెట్టావు ప్రభువా. నీ చిత్తం లేనిదే ఏ బిడ్డ ఇక్కడికి రాలేమనైనా నీ చిత్త ప్రకారం నీ సన్నిధిలో నిలవబెట్టావు. అటువంటి జీవాన్ని ఇచ్చావు, అవకాశం ఇచ్చావునైనా తండ్రి. ఇంతవరకు నిన్ను స్తుతించే కృపను అనుగ్రహించావు ప్రభువా. బలహీనమైన వాళ్ళని బలపరిచే దేవుడు ప్రభువా, బలహీనతల్లో శక్తినిచ్చే గొప్ప దేవుడు. అజ్ఞానంతో ఉన్నప్పుడు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు ప్రభువా. నీ మాటలు జ్ఞానము గల మాటలు ప్రభువా, అవి చెవిని పెట్టి హృదయాన్ని గోచరించి శ్రద్ధగా వినినైనా వాటి ప్రకారం నడుచుకునే కృపను, ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకునే ధన్యతను మాకును మా అందరికి దయచేయమని పరిశుద్ధాత్మ దేవుడా మీరు మా మధ్యలో ఉండి నడిపించండి. విన్న మాటలనైనా దేవ సాతాను ఎత్తుకుపోకుండా ప్రభువా నీ బిడ్డల హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారం నడిచే ధన్యతను బిడ్డలందరికీ దయచేయమని దేవా మీ బిడ్డని అభిషేకించండి ప్రభువా. నీ మందిరంలో వర్ధిల్లే ధన్యతను, నాటబడే ధన్యతను నీ కృపను అనుగ్రహించి ఈ దినాన్ని ఇక్కడి నుంచి దేవా నీ బిడ్డలు వట్టిగా వచ్చారు ప్రభువా, నిండు మనసుతో నీవు నింపి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనతోటి మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటాడు. అయితే పక్కవారు మాట్లాడినప్పుడు చాలా శ్రద్ధగా వింటాం, కానీ లేదంటే ఫోన్లో మాట్లాడినప్పుడు ఇంకా ఆసక్తిగా వింటాం. ఎందుకంటే ఎవరు చూడరు, మన ఇద్దరం ఏం మాట్లాడుకున్నా మనకు పర్వాలేదు. కానీ దేవుడు మాట్లాడుతుంటే మాత్రం అశ్రద్ధగా ఉంటాం అన్నమాట. ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ దేశంలో కూర్చున్నా, ఏ మందిరంలో కూర్చున్నా కొంచెం పెడచెవి పెట్టి దురద చెవులు కలిగి పక్కవారు ఏమైనా మాట్లాడుకుంటుంటే అవి వింటాక మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే దావీదు ద్వారానే, ఇదిగో నేనైతే నీ కృపయందే నమ్మకించున్నాను ప్రభువా అంటున్నాడు. అంటే దేవుని కృప ఏమిటో ఆయన తెలుసుకున్నాడు.
దేవుని కృప అంటే రుచి చూచాడు. దేవుని కృప ఎలాగుంటుందో కూడా అనుభవిస్తున్నాడు. కాబట్టి దేవుని మందిరములో ఆయన మార్గంలో నాటబడి ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ కృప మాత్రమే నాకు చాలు ప్రభువా, నీ కృప యందు నమ్మకించాను. అయితే దావీదుకి ఎవరో లేరంటే తండ్రి ఉన్నాడు, అలాగే ఆయనకున్నటువంటి అన్నతమ్ములు ఉన్నారు, అలాగే ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ దావీదు ఎందుకని నేను నీ కృపయందే నమ్మకించాను అంటున్నాడు. ఎవ్వరి మీద నమ్మకం ఉంచలేదంట. ఎందుకు నమ్మకించాడు అనుకుంటే దేవుని కృపయందు ఆయన దయ చూపిస్తూ ఉన్నాడు. దేవుని కృపయందు అమూల్యమైనటువంటి శక్తిని చూపిస్తూ ఉన్నాడు. దేవుని కృపయందు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుని కృపయందు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఇవన్నీ దావీదు రుచి చూశాడు. కృప మాత్రమే నాకు చాలు ప్రభువా, ఎందుకంటే నీ కృపను ఆలోచించుకుంటూ ఉన్నా, ధ్యానిస్తూ ఉన్నా, నేను అనుభవిస్తూ ఉన్నా, నాకెంతో సంతోషం కలుగుతుంది ప్రభు అని దావీదు కేవలం అన్నతమ్ముల మీద మనసు పెట్టలేదు, పక్కనున్న వారి మీద మనసు పెట్టలేదు, లేకుంటే ఆయన ఏదో ఒక మందన కాస్త ఉన్నాడు, ఆ మంద మీద మనసు పెట్టట్లేదు. కానీ ఏది నమ్మకం పెట్టట్లేదు. మనమైతే కొబ్బరి తోట ఉంటే దాని మీద నమ్మకం ఉంటుంది, లేదంటే చెరువుల రొయ్యలు ఉంటే వాటి మీద నమ్మకం ఉంటుంది, లేదా వాహనాలు ఉండి ట్రాన్స్పోర్ట్ ఇస్తూ ఉంటే దాని మీద నమ్మకం ఉంటుంది. అన్నతమ్ములు ఉంటే, అక్క చెల్లులు ఉంటే, గ్రామంలో ఏదన్నా మనకి వచ్చే రాబడి ఉంటే, ఇన్కమ్ ఉంటే దాని మీదే నమ్మకం ఉంచి బ్యాంక్ అకౌంట్ల వైపు, ఇన్సూరెన్సుల వైపు, లేకుంటే మనకున్న ధనం ఆస్తుల వైపు చూసి బాగా నమ్మి దాని మీద నమ్మకం పెట్టుకుని మడత మంచం వేసుకుని చక్కగా పడుకుని హాయిగా చూస్తూ ఉంటాం. కానీ దావీదుకి కావాల్సింది ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి కృప ఏది వద్దు. దావీదుకి కావాల్సింది కేవలం దేవుని కోసం ఎదురు చూసేటువంటి కృప, దేవుని మందిరంలో వర్ధిల్లేటువంటి కృప, దావీదుని ఆదరించేవారు ఎవరున్నారో ఆ కృప, దావీదుని లేవనెత్తేవారు ఎవరున్నారో ఆ కృప. దావీదు అంటా ఉన్నాడు ప్రతి ఒక్క విషయంలో కూడా, నీ కృప ఎంత ఉన్నతంగా ఉందంటే ప్రభువా, ఆకాశముకు అంటుచుంది నీ కృప. దేవునికి స్తోత్రం. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ఎందుకనంటే ఈ జీవం ఇక్కడతోటే ఆగిపోతుంది, ఈ జీవం ఇక్కడతోటే పనిచేస్తుంది, ఈ జీవితం ఇక్కడతోటే సమాప్తం అయిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. కానీ నీ కృప కనుక నేను పొందుకుని ఉంటే, నీ కృప నా తోడుగా ఉంటే, నాకు తోడున్న భార్య ఉంది, నాకు తోడుగా ఉన్న పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళు నాతో రాలేరు. జీవించినంత మాత్రమే వాళ్ళు లాభం పొందుకుంటారు, ఆదరణ పొందుకుంటారు, సంతోషం పొందుకుంటారు. కానీ ఈ జీవితం అయిపోయిన తర్వాత కృప ఆకాశాన్ని అంటుచుంది చూసారా, జీవము కంటే ఉత్తమమైనది అన్నాడు చూసారా. ఆ ఉత్తమమైన కృప ఎక్కడికి తీసుకుపోతుందంటే మనల్ని ఆయన రాజ్యములో, ఆయన సన్నిధిలో, ఆయన కుడిపార్శ్వన కూర్చొని ఆయన ఇచ్చే కుర్చీలో కూర్చోవటానికి, ఆయన పెట్టే కిరీటాన్ని అందుకోవటానికి ఆ కృప కోసం దావీదు ఎదురు చూస్తున్నాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో కనిపించలేనిది కృప, నువ్వు వివరించలేనిది కృప, నువ్వు ఊహించలేని కార్యాలు జరిగేటువంటిది కృప, నీవు చెయ్యలేననుకున్న కార్యాలను చేయించేది కృప. కృప 2 అక్షరాలు, కానీ ఆ కృప ఎలా ఉందంటే వివరించలేనంటున్నాడు ఒక భక్తుడు అంటున్నాడు, నీ కృపతోటే నాకు చాలయ్యా, నీ కృపను బట్టే నేను స్తుతిస్తున్నాను, కానీ నా జీవాన్ని బట్టి కాదు, నా ధనాన్ని బట్టి కాదు, నా బలము కాదు, నా జ్ఞానము కాదు, నాకున్నది ఏదీ కాదు, నీ కృపను బట్టి మాత్రమే నీ సన్నిధిలో నివసింపచేస్తున్నావు, నీ కృపను బట్టి మాత్రమే నీ సన్నిధిలో నిలబడి నేను ఆరాధిస్తూ ఉన్నాను, నీ కృప లేకపోతే నీ సన్నిధిలో నిలవబడలేను ప్రభు అంటున్నాడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆయన కృప చాలా అమూల్యమైనది కదా. మరి ఆ కృపను గురించి నువ్వు రోజు ఆలోచిస్తున్నావా? ఆయన కృప నిత్యము నాకు కావాలి అని నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? నిత్యము కనుక కృపలో ఎందుకు ఉండాలని ఆశపడ్డాడు దావీదు నేనందు మాత్రమే, కృపయందు మాత్రమే నమ్మకించానని ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఒక్కసారి జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిస్తే కనుక, కృప ఉంటే కనుక మనం దేవుని మందిరంలో ఏమవుతుందో తెలుసా? ఒక ఒలివ మొక్క వలె నాటబడతావు. అంటే నీలో ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది, ఆరాధన ఉంటుంది, దేవుని యొక్క రక్షణ ఉంటుంది. ఆయన కృప ద్వారా మాత్రమే, నువ్వు విశ్వాసం ద్వారా మాత్రమే బాప్తిసం పొందుతావు. దేవుని కృప కోసం ఎదురు చూస్తూ ఉంటే కనుక దేవుని ఆవరణంలో చూడకోకుండా నీ హృదయము అంగీకరించదు. బలహీనమైపోయిందనో, లేకుంటే ఏదో అప్పుల భారాలు అయిపోయిననో, ఏదో సమస్యల్లో ఉన్నానో, మనసు బాగోలేదనో, ఇంటి దగ్గర సమస్య వచ్చిందనో, నా బిడ్డల భవిష్యత్తు బాగోలేదనో, నీవు దేవుని మందిరాన్ని చూడకోకుండా దూరం అవ్వవంట. దేవుని మందిరంలో నాటబడి
నిలబడ్డావంటే ఒకసారి కృప యందు వర్ధిల్లుతున్నావని అర్థం. దేవుని మందిరం యందు నువ్వు స్తుతిస్తున్నావంటే ఒక్కసారి దేవుని కృప నువ్వు పొందుకున్నావని అర్థం. దేవుని మందిరంలో నువ్వు కనుక నివసిస్తూ ఉంటూ ఒలీవ మొక్క వాళ్ళు చిగురిస్తూ ఉంటే, అభివృద్ధి పొందుతూ ఉంటే కనుక ఆయన ఏమంటున్నాడంటే వర్ధిల్లుతూనే ఉంటావంట. చెప్పలు కూడా దేవుని పడతాం. వర్ధిల్లాలి అంటే మొట్టమొదట ఆయన కృప నీలో ఉండాలి. నీకు నువ్వుగా వర్ధిల్లుదాం అనుకుంటే లోకంలో వర్ధిల్లగలదు కానీ దేవుని మందిరంలో వర్ధిల్లలేవు. నువ్వు ప్రకటిస్తూ ఉంటే ఒకరు వినాలి అంటే దేవుని కృప నీపై ఉండాలి. నువ్వు పాడుతూ ఉంటే ఎదుటి వాళ్ళు ఆరాధనలో ఆత్మ పొందుకోవాలంటే దేవుని కృప నీపై ఉండాలి. నీవు చెప్పుతూ ఉంటే, సువార్త ప్రకటిస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే అనేక మంది నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారంటే దేవుని కృప నీపై ఉండాలి. కాబట్టి ఆ కృప పొందిన వారిగా, కృప పొందిన పురుషుడిగా, స్త్రీగా, విశ్వాసిగా, ఒక సంఘంలో ఉండే భక్తుడిగా నువ్వు ఎలా ఉండాలంటే కృపను పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే కృపామయుడా నీలో నివసించుట నాకెంతో ధన్యత అంటున్నాడు భక్తుడు. అంటే స్తుతులు సింహాసనం నువ్వు అర్పించాలంటే ఆయనలో నువ్వు నివసించాలి. కాబట్టి కృపను గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక ఒక్కసారి నీ గ్రామంలో ఒకసారి నువ్వు ఆలోచించుకో, నీ కుటుంబంలో నువ్వు ఆలోచించుకో. లేదంటే నీ తండ్రి, లేకుంటే నీ తండ్రికి తండ్రి, నీ అన్న తమ్ముల్లో ఎవరైనా పెద్దవారు ఉంటే కనుక ముందు వారసత్వం లేని వారికి వారసత్వాన్ని కృప ద్వారా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు కుమారులను. అలాగే ఎందుకు పనికి రాకుండా నీ ఇంటి వద్ద పాలేరుతనం చేసుకున్న వాళ్ళే పోలీసులు అవుతారు, ఐఏఎస్లు అవుతారు, మంచి ఉన్నత స్థానంలో వెళ్తారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆ కృప వాళ్ళపై ఆవరించింది కాబట్టి, వాళ్ళు దేవుని యందు భయభక్తుల్లో ఉన్నారు కాబట్టి ఆ తల్లి రోజు ముసుగు వేసుకుని ప్రభా నీ కృపలో నా బిడ్డలు వర్ధిల్లాలి ప్రభా, ఈరోజు పాలేరుతనం చేసుకుని బ్రతుకుతున్నాను, నేను కూలి పని చేసుకుని బ్రతుకుతున్నాను, కానీ ఈ కృప నాపై ఉండాలి ప్రభా, నా బిడ్డలపై ఉండాలని ఒక్కరోజు కూడా మానుకోకుండా ఆ తల్లి ప్రార్థించినట్లయితే, నువ్వు ప్రార్థించినట్లయితే, ఒక తండ్రిగా ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన కృప ఆవరించి ఆయన మహిమ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు దేవుడు. చెప్పలు కూడా దేవుని హల్లెలూయా. వారసులు లేని వారికి వారసుల్ని, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాల్ని, నువ్వు దీన స్థితిలో ఉన్న వారిని ఉన్నత స్థితికి ఎలా లేవనెత్తుతున్నాడంటే, తల్లిదండ్రిగా ఉన్న నీవు నీ బిడ్డల కోసం ఒక్కరోజైనా మానుకోకుండా ప్రార్థించగలుగుతున్నావా? ప్రార్థించినట్లయితే కృప ఎంతో ఉన్నతమైనది. ఆ కృప ఆవరిస్తే, నువ్వు పొందుకుంటే నీ కుటుంబంలో గొప్ప సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు, గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు, ఘనమైనదిగా నీ కుటుంబం ఎంచబడుతుంది, గొప్ప కీర్తిగా నీ కుటుంబం ఎంచబడుతుందంటే నీవు నీతిమంతుడిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, ప్రార్థనాపరుడిగా ఉండాలి, దేవునితో నువ్వు ఉండాలి. ఉంటే కనుక ఆయన కృపయందు వర్ధిల్లుతూ ఉంటావు. అందుకే ఆయన అంటాడు, దేవుని కృపయందు నేను నమ్మకం ఉంచుచున్నాను. ఎందుకంటే దేవుని మందిరంలో నాటబడ్డాను, ఒలీవ మొక్క వల్ల చిగురిస్తూ ఉన్నాను, అలాగే నేను వర్ధిల్లుతూ ఉన్నాను కాబట్టి మీ అందరితో ఈ దినాన్ని మాట్లాడుతున్నాను. అందుకనే ఆలోచిస్తూ ఉంటే కృప జాగ్రత్తగా ఆలోచిస్తే, ధర్మశాస్త్రంలో మనం జాగ్రత్తగా చూస్తే వ్యభిచారం చేసిన స్త్రీని ఏం చేస్తారో రాళ్లతో కొట్టి బహిష్కరించి దూరంగా పెట్టి ఎవ్వరు మాట్లాడుకోకుండా చాలా దారుణంగా చూస్తారు. ఇది ధర్మశాస్త్రం. అయితే ఇంత కఠినమైన దాంట్లో నుంచి కృప ఏం చేస్తుందంటే, యేసయ్య ప్రేమ ద్వారా పిలిచి, అమ్మ ఇటువంటి పాపం మరోసారి చేయకు. ఇటువంటి ధర్మశాస్త్రమైన కఠినమైన తీర్పులో మనం ముందున్నాం. అయితే యేసయ్య కృప ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని చేరదీసి, అమ్మ నీవు భార్యవైనా భర్తవైనా ఒక్కసారి తప్పు చేసినప్పుడు, ఒక సహోదరుడైనా సహోదరైనా, ఒక స్నేహితుడైనా ఒక అన్నతమ్ములైనా తప్పు చేసినప్పుడు కృప ఏం చేస్తుందంటే ఇదిగో చేరదీస్తూ ఉంది. చేరదీసి, అమ్మ ఇటువంటి పాపం మరొకసారి చెయ్యకు, నువ్వు క్షేమంగా వెళ్ళిరా, వీటిని విడిచిపెట్టే అని యేసయ్య ఎలాగైతే చెప్పాడో ఆ కృప మనం ఆలోచిస్తూ ఉంటే మనల్ని ఆ రీతిగా చేరదీస్తూ ఉంది, ప్రేమిస్తూ ఉంది. కుష్ఠరోగి కలిగినటువంటి ఒక వ్యక్తిని అందరూ బహిష్కరించి మాట్లాడకుండా దూర పెట్టేసి ఒక మూలన పెట్టేస్తే, కానీ కృప ఏం చేస్తుందంటే ఆయన చేరదీసి స్వస్థపరిచి, ఇదిగో నీకు ఒక భవిష్యత్తు ఉంది, నీకు ఒక మార్గం ఉంది, నీకు ఒక మంచితనం ఉంది అని ఆదరించేది కృప. ఒక్కసారి ఆలోచించు, రక్తస్రావం గారి స్త్రీని ఎవ్వరు పట్టించుకోకపోతే, ఎక్కడికి వెళ్ళినా బాగుపడకపోతే దేవుని కృప ఆవరిస్తే చాలు, దేవుని యొక్క ప్రకాశం ఆయన మహిమను పొందుకుంటే చాలు, ఆయన శక్తిని పొందుకుంటే చాలు, ఆశపడినప్పుడు దేవుడు హక్కును చేర్చుకొని ఆమెను స్వస్థపరిచి అనేక మందికి సువార్త ప్రకటించే స్త్రీగా నిలబెట్టింది దేవుని కృప. ఈరోజు నువ్వు నేను కూడా ఎంతో బలహీనతలో, అనారోగ్యాల్లో, ఏదో చెడిపోయిన స్థితిలో, ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, కానీ
దేవుని కృప ఏం చేస్తుందంటే మనలందరినీ కూడా బలపరిచి నడిపించి లేవనెత్తి ప్రకటించేవారుగా, పాటలు పాడేవారుగా, దేవుని మందిరానికి నడిపించేవారుగా, మనం అనేక మందికి పక్క కుటుంబానికి ఆశీర్వాదంగా నిన్ను నన్ను నిలబెట్టేది దేవుని కృప. దేవునికి స్తోత్రం. చెప్పలు కూడా దేవుని పడతాం. దేవాతి దేవుడు అందుకే అంటున్నాడు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృప అంటే ఒక తల్లి 88 సంవత్సరాలు చనిపోయే పరిస్థితుల్లో కూడా ఆ బెడ్ మీద పడుకుని ప్రేమించేదని అధికంగానే పాట పాడుతూ చనిపోయింది. దేవుని కృప మనల్ని ఆవరించుంటే కనుక ఎప్పటికీ ఆయుష్కాలం ఉన్నంతకాలము కూడా దేవుణ్ణే స్తుతించాలి, దేవుని మాటలే జ్ఞాపం చేసుకోవాలి, ఎవరి పక్కనున్నా దేవుని కోసం చూపించాలి. నువ్వు నమ్మకంగా బ్రతుకు ప్రభువా, నువ్వు దేవుళ్ళు నువ్వు నమ్మకంగా జీవించు, దేవునితో నువ్వు బాగా సహవాసం కలిగి ఉండు, ఎక్కువ ప్రార్థన చేసుకో, ఎక్కువ దేవునితో ఉంటే మనకు ఆశీర్వాదం పొందుకుంటాం. ఎందుకంటే మేలులన్నీ చేయవాడు మన ప్రభువు, ఆయన ఆపదలో నుంచి విడిపించేవాడు మన ప్రభువు, ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆవరించి నీ కృప ద్వారా రక్షించేవాడు మన ప్రభువు. కాబట్టి మన జీవితం ఎప్పుడు కూడా ఆయన ఆరాధించేవాడుగా ఉండాలి. కృప అంటే ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, ఆ కోటీశ్వరుడికి ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుడికి మన డేవిడ్ లాంటి స్నేహితుడు ఉన్నాడు. అయితే మనం ఆ కుమారుడి దగ్గర బాగా ధనం ఉన్నప్పుడు విలాసాల్లో వెళ్తూ ఆ ఏటీఎం కార్డులు కొట్టేయటానికో ధనం కొట్టేయటానికో డేవిడ్ ఏం చేశాడంటే ఆ కుమారుని చంపేశాడు. చంపేసిన తర్వాత ఏ తండ్రి అన్నా ఊరుకుంటాడా చెప్పండి? ఎవరు ఊరుకోరు. అయితే ఆ తండ్రి ఊరుకోకుండా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకా అందరూ కూడా తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ కృప ఉంది కదని మనం పాపం చేయకూడదు, కృప ఉందని కదని ఆజ్ఞ అతిక్రమం చేయకూడదు, కృపలో అన్నీ కొట్టుకుపోతాయిలని మనం ఇష్టం వచ్చిన వ్యాపారాలన్నీ చేయకూడదు, కృపలో దేవుడు అన్నీ తీసేస్తాడు కదని మనం ఇష్టం వచ్చినట్లుగా ముందుకు నడవకూడదు. అక్కడ ఆ కుమారుడిని చనిపోయినప్పుడు తండ్రిని పిలిచి అడుగుతారు, ఇదిగో నీ కుమారుని చంపేశాడు కదా, డేవిడ్ని ఏం చేద్దామని. అయితే ఆయన ఏం చేశాడంటే క్షమించి వదిలిపెట్టేశాడు. ఒకసారి ఆలోచిద్దాం, దయ వేరు, ప్రేమ వేరు, కృప వేరు. అంటే దయ మన హృదయంలో కలిగేది, మనం హృదయం కరిగి మంచి కరుణతో దయతో జాలితో ఒక వ్యక్తిని విడిచిపెట్టేశాడు. అదే తండ్రి కనుక ఈ డేవిడ్కి ఉన్న ఆస్తి అంతా కూడా రాసిచ్చేసి బిల్డింగులన్నీ ఇచ్చేసి సమస్తం ఇచ్చేసాడు అనుకో, ఏమవుతుంది? అది ఊహించిన కార్యం. ఎప్పుడు ఆలోచించలేదు అతను ఇంత ఐశ్వర్యవంతుడిని అవుతానని, ఎంత హోదాలోకి వెళ్తానని, ఎంత బిల్ గేట్స్ని అవుతానని ఆలోచించలేదు. కానీ దేవుని కృప ఉంటే కనుక మనల్ని ఏం చేస్తుందంటే అలా అనుకోకుండానే, నువ్వు ఊహించకుండానే గొప్ప కార్యాలు చేసి నిలబెడుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం కల హల్లెలూయా. అటువంటి కార్యాలు చేసేది కృప. నువ్వెన్నడూ ఊహించలేదు నీ బిడ్డలు ఉద్యోగాలతో సంపాదిస్తారని, నువ్వెన్నడూ కూడా ఆలోచించలేదు నువ్వు ఈ దేశం వస్తావని, నువ్వెన్నడూ కూడా ఊహించలేదు ఇటువంటి ఉద్యోగాల్లో ఉంటానని. కానీ దేవుని కృప నీతో ఉంటే కనుక ఆ కృప నిన్ను నడిపిస్తూనే ఉంటుంది, ఆవరిస్తూనే ఉంటుంది, ప్రభావంతో ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అందుకనే మనల్ని దేవుడు అంటున్నాడు, రక్షించేటువంటి కృప మనకి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మీరందరూ ప్రార్థించుకుని రక్షింపబడ్డారా? ఆరాధన చేసి రక్షింపబడ్డారా? దేవుని మందిరంలోకి వెళ్తున్నాను కాబట్టి రక్షింపబడ్డారా? సేవకుడు చెప్పాడని రక్షింపబడ్డారా? లేదంటే మీరు దేని ద్వారా రక్షింపబడ్డారు? ఎవరని చెప్తారా? దేని ద్వారా? కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే మనం రక్షణ పొందుకుందాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అటువంటి రక్షణ ఒక వ్యక్తికి ఎందుకు పనికిరానివాడు? కుంటివాడు, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని ప్రభువా అన్నాడు. అటువంటి ఆయనకి ఎక్కడో కనిపించుకోకుండా మరుగైపోయిన వ్యక్తికి ఎన్నడూ ఆలోచించలేదంట ఆయన ఇటువంటి ధన్యత వస్తుందని, ఇటువంటి కీర్తి వస్తుందని. నా తండ్రి హోదా తర్వాత మరలా ఎవరికో వెళ్ళిపోయింది ఆ హోదా, నాకు ఇటువంటి రాజకుమారుల వంశం నాకు రాదు, నేను ఇంకా చచ్చిన కుక్క లాంటి వాడిని, చచ్చిన మిన్నల్ లాంటి వాడిని, ఎందుకు పనికి రానివాడిని, ఎందుకంటే కాళ్ళు లేవు, నేను కుంటివాడుగా ఉన్నాను అని ఆయన ప్రార్థించుకుంటూ ఉన్నాడు. ఒక మూలలో పడిపోయి ఉన్నాడు. ఒక
అతన్ని సంరక్షిస్తూ ఉంది. ఒకానొక దినాన్ని ఆమె ఒక రాజు కబురు పంపినప్పుడు అతని తండ్రిని చంపుదామని ప్రయత్నిస్తుండగా వాళ్ళు రాజులు యుద్ధం పడుతుండగా విరోధముగా ఉంటుండగా ఇవన్నీ విషయాలు తెలిసింది ఆమె ఒక అమ్మ. ఆ అమ్మ ఆలోచించుకుని ఈ మెఫీబోషెతుని తీసుకుని పరిగెట్టుకు వెళ్ళిపోతూ ఉంది. ఆయన కబురు పంపాడంటే తప్పుకోకుండా ఇతనికి కూడా ప్రాణహాని ఉందని. ఆయన పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. పడిపోయినప్పుడు కాళ్ళు ఇరిగిపోయి ఉండొచ్చు. ఏదో ఒక సందర్భంలో ఆయనకైతే కాళ్ళు అయితే లేవు. కాళ్ళు లేకోకుండా ఒక మూల పడిపోయి ఉన్నాడు మెఫీబోషెతు అని అతను ఏమి ఇప్పుడు ఆలోచించి ఉండడు. ఎందుకనంటే ఏ యొక్క స్థితిలో లేనప్పుడు, పరిస్థితి అంతా తారుమారు అయిపోయినప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఏది కూడా ఆలోచించాం. కానీ దేవుడు కనుక కృప నీకు తోడై ఉంటే కనుక నీతో ఎవరితోనో మాట్లాడి నీకు చేయవలసిన కార్యాన్ని దేవుడు తప్పకుండా చేస్తాడు. నువ్వు అనుకుంటా ఉన్నావు, ఈరోజు నేను వట్టివాడుగా ఉన్నాను, దీనుడుగా ఉన్నాను, ధనం లేదు, ఉద్యోగం చూస్తే చిన్న ఉద్యోగాలు, ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో నేను ఉన్నాను. కానీ ఎందరో చూసి మనం అనుకుంటాం, వీళ్ళు చాలా బాగున్నారు కదా, ఫ్యామిలీలతో ఉన్నారు కదా, ఎంతో సంపాదిస్తున్నారు కదా, ఇటువంటి ధన్యత నాకు వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటావు. కానీ నీవు కనుక దావీదు వలె, ఎందుకు చిన్న బాలుడైన దావీదే సింహాన్ని జయించాడు, చిన్న బాలుడైనటువంటి దావీదే ఎలుగుబంటుని జయించాడు, చిన్న బాలుడైనటువంటి దావీదే ఏం చేశాడు, గొల్యాతుని ఒకే ఒక్క దెబ్బతో చంపాడు. ఎందుకంటే కనుక దేవుని కృప మీద నమ్మకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీకు నమ్మకం ఉంటే దేవుని కృప మీద, ప్రభువా నీ కృప ద్వారా నాకు ఇది దయచేయి అని రోజు అడిగితే, దేవుని మందిరంలో ఉదయాన్నే లేచి ఎవ్వరో లేవని సమయంలో ఉదయవేళ నువ్వు ప్రత్యేకంగా దేవుని కోసమే లేచి అడిగితే కనుక దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీ యేసుక్రీస్తు నామములో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఎందుకు అంటే నీవు అడుగుచున్నావు కాబట్టి. అడిగితే ఇచ్చే దేవుడైన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే దావీదు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. సౌలు యొక్క కుమారుడు కోసం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక సౌలు దగ్గర పనిచేసినటువంటి ఒక భటుడు ఉంటాడు. ఆ భటుడి పేరు షేబ. ఆ షేబ ఏం చేస్తాడంటే, ఇదిగో వాళ్ళందరికీ కూడా 15 మంది కుమారులు షేబాతో ఉంటారు. ఒక 20 మంది 30 మంది దాసులు ఉంటారు ఆయనకి చుట్టూను. ఇతను ఎక్కడ సౌలు దగ్గర సేవ చేసినటువంటి ఒక దాసుడు. ఈయన దగ్గర ఎంతమంది ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించి నీవు, ఎందుకని ఇంత కృప ఆయన మీదకి వచ్చిందంటే, ఆ మెఫీబోషెతు మీదకి ఆ కృప ఎలాగ ఆవరించుకుంటూ వెళ్ళిందంటే, ఒక భక్తుడు అంటుంటాడు కదా, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరేది వద్దయా, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరొకటి వద్దయా, కృపయే కదా నా పరవశము, కృపయే కదా నా అతిశయము, కృపయే కదా నా పరవశము, కృపయే కదా నా అతిశయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది చూసి అతిశయపట్టలేదు ఆ కుంటివాడు మెఫీబోషెతు. కృపే ఆధారం, కృప తప్పితే నాకు వేరేది వద్దయ్యా, కృపే నాకు అతిశయం నైనా, నాకు గర్వం ప్రభా, నువ్వు ఉన్నావు, నేను ఎక్కడున్నా నువ్వు ఉన్నావు ప్రభా, నాకు కాళ్ళు లేకపోయినా నీకు ఉన్నావు, ఉద్యోగం లేకపోయినా నాతో ఉన్నావు, నాకు అందం లేకపోయినా నువ్వు నాతో ఉన్నావు, ధనం లేకపోయినా నాతో ఉన్నావు, నాకు ఎవ్వరో అందరూ విడిచిపెట్టేసినా నువ్వు నాతో ఉన్నావు ప్రభు అని కేవలం ఎలా ఉన్నాడంటే, ఎవరో ఒకరు సహాయం చేస్తారు నాకు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దావీదు షేబాను పిలిచి, ఇదిగో ఎవరన్నా సౌలు కుటుంబంలో బ్రతికారా, వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక నేను ఉపకారం చేస్తానంటాడు. వాక్యంలో చూద్దాం, చూడండి, వాక్యంలో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. చాలమ్మా, దేవునికి స్తోత్రం. ఇలా చూడాలి. యోనాతానుని బట్టి అంటే దావీదు స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. ఎంతకంటే ప్రాణాన్ని అర్పించేటువంటి స్నేహం ఆయనతో చేశాడు. ప్రాణాన్ని తప్పించటానికి ఆయన ప్రాణం పెట్టడానికే స్నేహించాడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడో చెప్పాలి. ధనాన్ని ఇస్తాడా, అన్నం పెడతాడా చెప్పాలి. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు, ఎక్కడైనా సినిమాకి తీసుకెళ్తాడా? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడో, ఉద్యోగం ఇప్పింతాడా,
ఇవన్నీ దేవుడిచ్చేవే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ స్నేహం అంటే ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు ప్రాణం పెట్టాలి మనం. అంటే పాపంలో పడిపోతూ ప్రాణం పోతున్నప్పుడు, నరకంలోకి వెళ్ళిపోతున్నప్పుడు నీ ప్రాణాన్ని అర్పించేంతగా ఈ వ్యక్తి నా సహోదరుడు, నా స్నేహితుడు, నా అన్న ఇలా బానిస అయిపోయాడు కదా, దీనికి ఎలాగా నా ప్రాణాన్ని అర్పించైనా సరే, సమస్తాన్ని అర్పించైనా సరే నేను రక్షించాలి అని ఒక ఆలోచన ఉన్నవాడే నిజమైన స్నేహితుడు, నిజమైన సహోదరుడు, నిజమైన విశ్వాసి, దేవునికి ఇష్టమైన వాడు. కాబట్టి ఈయన అంటున్నాడు, నా స్నేహితుడు అయినటువంటి యోనాతాను యొక్క ఎవరన్నా వంశముందా, తరం వారు ఉన్నారా, నేను మేలు చేస్తాను. అలాగే దావీదు అడిగినప్పుడు షేబా అంటాడు, ఉన్నట్టున్నారు ప్రభువా అని ఎంక్వైరీ చేస్తాడో తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చి, ఇదిగో మెఫీబోషెతు ఉన్నాడు. ఎక్కడున్నాడంటే లొదెబారు అనే గ్రామంలో ఉండి మాకీరు ఇంటిలో ఇతనున్నాడు అని చెప్తాడు. చెప్పినప్పుడు అయితే దావీదు కబురు పంపిస్తే అక్కడ భయపడిపోయి ఉంటారు. ఎందుకంటే మరలా దావీదు దగ్గర నుంచి ఒక వార్త వచ్చిందంటే ఇతను కూడా చంపేస్తారని. కానీ ఇతను భయపడుతూ వెళ్ళిన తర్వాత దావీదు అతనితో మాట్లాడి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన అంటాడు, నేను ఎన్నో వచనాలు అంటే 8వ వచనం చదవండి. దాంట్లో చాలమ్మా, దేవునికి స్తోత్రం. కానీ చూసారా, దావీదు ఏమంటాడంటే ఆయనతోటి మెఫీబోషెతుతో, ఇదిగో నువ్వు ఎక్కడి నుంచి నువ్వెక్కడో మూలలో ఉన్న అవసరం లేదు, నిన్నెవరో పోషించిన అవసరం లేదు, నువ్వెక్కడికి వెళ్ళిన అవసరం లేదు. ఇదిగో నేను మేలు చేస్తానని యోనాతానుకి మాటిచ్చిన ప్రకారం నువ్వు నా బల్ల యొద్ద కూర్చో, ఇలా కూర్చొని నాతోటి రోజు భోజనం చెయ్యి, నా గృహంలోనే ఉండు, నా సన్నిధిలోనే ఉండు, ఇదిగో నాతోనే నువ్వు ఉండు అని అతనితో చెప్పేటప్పటికి అతను సాష్టాంగ పడిపోయి అతను అంటాడు, ప్రభువా నేను చచ్చిన కుక్కలాగా పడున్నాను దావీదు, నేను ఎందుకు పనికిరాని వాడిని, కుంటువాడిని, ఎందుకు ఎవరో కూడా నన్ను పట్టించుకోలేదు ఇంతవరకు, నువ్వు ఎలా పిలిచావు నన్ను అని అడుగుంటాడు. నేను గుర్తున్నానని అడుగుంటాడు. అసలు నేను స్థలానికి రావడానికి ఎలా నీకు ప్రేరేపణ వచ్చిందని అడుగుంటాడు. ఎన్నో విషయాలు అడుగుంటాడు. అక్కడైతే ఆయన అంటాడు, ఇదిగో షేబా రా అని పిలుస్తాడు. దావీదు పిలిచి, ఇదిగో ఈ మెఫీబోషెతు ఉన్నాడు చూసారా, సౌలు యొక్క రాజ్యంలో, సౌలు యొక్క వారసత్వంలో ఎన్నైతే ఉన్నాయో ఆస్తులు, ఏదైతే సంపద ఉందో, ఏదైతే హోదా ఉందో అన్నీ తీసుకొచ్చి ఇదిగో మెఫీబోషెతుకు నువ్వు సమకరించు, పంటలు పండించు, ధాన్యం తీసుకురా, ఇతను సమృద్ధిపరచు, ఏది కావాలో ప్రతీదీ మెఫీబోషెతుకు ఇవ్వాలని ఆజ్ఞించినప్పుడు అక్కడ కూడా ఒకటి ఆలోచించాలి మనం. ఈ షేబాకి 15 మంది కుమారులు ఉన్నారు, కొంతమంది దాసులు ఉన్నారు. ఈయన కూడా తిరిగి రివర్స్ అయిపోయి, నువ్వేంటి చెప్తున్నావు, నేనే రాజుని, ఇప్పుడు నేనే రాజకుమారుల వారసత్వం కొంటాను, నేనే ఉంటాను అని అనొచ్చు. కానీ దేవుని కృప ఎక్కడుంది? మెఫీబోషెతు మీద, అవిటివాడి మీద ఉంది. కాబట్టి దావీదు ద్వారా ఆ కృపను ఆవరింపచేసి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడి తీసుకువెళ్ళి ఆయన అంటూ ఉంటాడు, ఇదిగో ఈయనకి దగ్గర తీసుకురాన్నప్పుడు అప్పుడు వెంటనే చిత్తం ప్రభు అని తల ఉంచి ఆయన ఏం చేస్తాడో తెలుసా? 13వ వచనం చదవండి అమ్మా. చాలమ్మా, చదవండి. మేక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అతను అవిటివాడు అంటే 2 కాళ్ళు లేనివాడు. ఒకసారి అలా చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ రోజుని ఆయన రాజకుమారుల్లో ఈయన ఉంటాడు, సమస్తము సమకూర్చి ఈయన దగ్గరికి తీసుకురా, నువ్వు పట్టుకొచ్చి నువ్వు ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఆయన చిత్తం ప్రభు అని వెళ్ళిపోయాడు. ఇతను ఎక్కడి నుంచి ఎక్కడున్నాడు? అవిటివాడు రాజకుమారుల వంశంలో ఉంటాడు, రాజకుమారులు భోజనం చేస్తాడు, రాజకుమారులతో ఆయన ఉంటాడు. అన్ని సమస్తము కూడా ఆయన వేసుకునే డ్రెస్ కానీ, ఆయన వెళ్ళే కార్లు కానీ, ఆయన ప్రయాణించే మార్గాలు కానీ, ఆయన ఉండే స్థలాలు కానీ ప్రతిదీ రాజరికం కింద మారిపోయింది. చెప్పలు కూడా దేవుని పడతా. హల్లెలూయా. దేవుని కృప నీపై ఈ రోజుంటే కనుక దావీదు ఎలాగైతే వెతుక్కుంటూ వెళ్ళాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మెఫీబోషెతు దగ్గరికి పంపించాడు దేవుని కృప. అలాగ దావీదు వెతికాడు మెఫీబోషెతుని. ఈరోజు యేసుక్రీస్తు కూడా మనల్ని వెతికాడు. ఎలా వెతికాడంటే ప్రాణం పెట్టేంతగా వెతికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నువ్వు ఎంత పాపివైనా, ఎంత ఘోర పాపివైనా, ఎక్కడ తప్పిపోతూ ఉన్నా, ఎన్ని అక్రమాలు చేస్తూ ఉన్నా, నీ కంటితో, నీ నోటితో, నీ చేతితో, నీ కాలుతో నువ్వెన్ని మార్గాల్లో వెళ్ళిపోతున్నా యేసుక్రీస్తు ఏమంటున్నాడు
చేస్తున్నాడు తెలుసా? నిన్ను వెతుకుతూనే ఉన్నాడు. ఈరోజు నిన్ను వెతుకుతూనే ఉన్నాడు. నా కృపలోకి నువ్వు రా, నా కృపలో నువ్వు వర్ధిల్లు, నా కృపలో నీకు దయ ఉంది, నా కృపలో ఆదరిస్తాను, నా కృపలో నిన్ను ఎత్తైన శిఖరం ఎక్కిస్తాను, నా కృపలో నిన్ను ఆవరింప చేసి నిన్ను ఆశీర్వదిస్తానని దావీదు అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు నిన్ను అడుగుతున్నాడు. దావీదు మెఫీబోషెతుని ఎలాగైతే కృప ద్వారా ఆశీర్వదించి చేశాడో ఈరోజు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదం చేసేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒక చోటంట వారు జరుగుతుందంట, యుద్ధం జరుగుతూ ఉంటే ఒక అతను నమ్మకం ఉండి చక్కగా సైన్యంలో ఉండి పోరాడి విజయం సాధించిన తర్వాత అక్కడ రాజు ఒక లెటర్ ఆయనకి ఇచ్చాడంట. ఆ లెటర్ మరిచేసి జేబులు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఏదో అవార్డు ఇచ్చాడేమనుకుని అతను ఏమీ లేనివాడు. అయితే వచ్చి అందరినీ కూడా అడుక్కుంటూ ఉన్నాడు. భిక్షం ఎత్తుకుని ఆ చేతులు చాపుతూ ఉంటే, ఆ పేపర్ చూపిస్తూ ఉంటే అందరూ డబ్బులు ఇస్తూ ఉన్నారు. అంటే చాలామంది వైద్యం చేయించుకోవాలను, లేకుంటే నాకు అస్సలు నా పరిస్థితి బాగాలేదు, ఆపరేషన్లు చేయించుకోవాలను పేపర్ పట్టుకు తిరుగుతారు చూసారా? అలా పేపర్ పట్టుకుని అలా ఉంటే అందరూ ధనం వేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఒక వ్యక్తి వచ్చి ఆ పేపర్ తీసుకుని చదివాడంట. చదివిన తర్వాత రాజు ఏమిచ్చాడో తెలుసా? నీకు లైఫ్ లాంగ్ ఈ దేశంలో బ్రతికినంత కాలము నీకు రెసిడెన్స్ ఇస్తున్నాను, అలాగే ఇక్కడ నీకు ప్రతి నెల కూడా పెన్షన్ లాగా ఒక జీతం వస్తుంది, అది తీసుకుని రాజరికంగా బతుకు, నువ్వు నమ్మకస్తుడువు అని రాసుందంట. ఆ లెటర్ చదువుకోవటం రాక, ఆ లెటర్ ఎవరు చూడక అతను ఏం చేస్తున్నాడు? అడుక్కుంటూనే బ్రతికేస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా కృప అంటే దాని యొక్క అమూల్యమైనటువంటి విలువ తెలియక, ఆ కృప కోసం నీ కృపతో ప్రతి ఉదయాన్ని ప్రభు నన్ను తృప్తిపరచు ప్రభు అని మనం అడక్క, దేవా నీ కృప ద్వారా ఇదిగో నా కుటుంబాన్ని ఆదరించు ప్రభు అని అడక్క, నీ కృప ద్వారా నా జీవితాన్ని అమూల్యమైన జీవితంగా చెయ్యి ప్రభు అని అడక్క, నీ కృప ద్వారా నా జీవితంలో ఏదైతే నేను పొందుకోలేకపోతున్నానో ప్రభు అది నాకు దయచే ప్రభు అని ఒక్క పావు గంట సమయం కేటాయించి అడిగితే కనుక అక్కడ ఈ వ్యక్తి ఆ దేవుడిచ్చినటువంటి గొప్ప విలువ, రాజు ఇచ్చినటువంటి విలువైన ఉత్తరాన్ని ఎలా తెలుసుకోలేకపోయాడో మన జీవితాల్లో కూడా ఈరోజు కృప కోసం తెలుసుకోలేకపోతున్నామేమో. ఒక్కసారి ఆలోచించుకుని, ఎంత పాపినైనా సరే బ్రతికించేది ఏది? కృపే. ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన బ్రతికిస్తున్నాడు, నిన్ను విడుదల ఇస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అంటే దేవుని మహాకృప నీపై ఆవరించింది కాబట్టి దేవుడు నడిపిస్తున్నాడు. చెప్పలు కూడా దేవుని హల్లెలూయా. అటువంటి కృప నీతో ఉంటుంది కాబట్టి భక్తుడు ఒకడు అంటున్నాడు, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. చెప్పలు కొడదాం అందరూ. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లే, చెప్పట్లో ఏం సత్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, ఈ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఎవరు రాశారు తెలిసి పాట? అతను పాపంలో పడిపోయి ఏ యోగ్యత లేకుండా భార్య చీ అంటుంటే, అన్నతమ్ములందరూ వెలివేస్తూ ఉంటే, ఎటు వెళ్ళినా ఇతని జీవితం ఎందుకు పనికిరాదంటున్నప్పుడు యేసయ్య అంటూ మోకరించి ఆకాశం వైపు కన్నులెత్తి చూసి ఆయన అడిగాడంట, నీ కృపే కదా ప్రభువా నన్ను ప్రేమించింది, నీ కృపే ప్రభువా నన్ను లేవనెత్తేది అని ఒక్కసారి అడిగాడంట. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఆయన కృప కోసం అడుగుతూ ఉంటే, హన్న ఎంతో హేళన పొందుతూ ఉంది, ఎందుకు విలువలాగా ఉంది, ఎందుకు పనికిరాంది అని పక్కవారు చూస్తూ ఉన్నారు. అయితే ఆమె దేవుని కృప కోసం చూసింది. ఎప్పుడైతే దేవుడు దేవదూతను పంపించి మాట్లాడాడో, ఇదిగో నీ దుఃఖం సమాప్తం అయిపోతూ ఉంది, నీకు వచ్చే ఈ దినానికి నీ ఒడిలో బిడ్డ ఉంటాడు అనగానే దుఃఖం విడిచిపెట్టేసింది. ఆనందంతో ప్రార్థన చేసుకుంటే ఎక్కడుంచింది ఆమె? దేవుని కృపయందు నమ్ముకుంచింది. చెప్పలు కూడా దేవుని హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, దేవుని కృప మీద నమ్మకం ఉంచు. ఎందుకంటే ఆయన సన్నిధిలోకి వచ్చింది ఎందుకో తెలుసా? ఆయన కృపను ధ్యానించటానికి, పక్క వారిని మనం ధ్యానించ
ధ్యానించడానికి కాదు, ఇంటికాడ ఉన్న బిడ్డల కోసం ఇక్కడ కూర్చొని ధ్యానించడం కాదు. ఆయన కృప 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 ద్వారా నాతో ఏం మాట్లాడతావు, కృప ద్వారా నన్ను ఎలాగో వాడుకుంటావు, కృప ద్వారా నీ సన్నిధిలో నేను ఒలివ మొక్క వల్ల ఎలా చిగురించాలి ప్రభువా అని నువ్వు ఎదురు చూస్తూ ఉంటే కృప ఏం చేస్తుందంటే నిన్ను ప్రతి లోకములోంచి విడుదల కలిగించి ఆయన కృప ఆవరించి లేవనెత్తుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలహీనమైపోయాను, నేను ఎందుకు భరించలేకపోతున్నాను, అప్పులు భారాలు భరించలేకపోతున్నాను, నా భర్త భారాలు భరించలేకపోతున్నాను, అవమానాలు నా భార్య ద్వారానే భరించలేకపోతున్నాను, నా స్నేహితుల ద్వారానే, ఉద్యోగంలో ఈ పరిస్థితి అంతా కూడా తారుమారైపోతుంది, నా స్థితి బాగలేదు ప్రభువా అని బలహీనమైపోతున్నావేమో. అందుకని రక్షించే కృప దావీదు ద్వారా ఎక్కడో మెఫీబోషెతుని రక్షించింది కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య కూడా మనలో కూడా లోకంలో ఉన్న మనల్ని రక్షించి ఇక్కడ కూర్చోపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటిది రెండవది అంటున్నాడు ఆయన, భరించే శక్తినిచ్చే కృప. అంటే భరించేటువంటి బలాన్ని ఇచ్చేటువంటి కృప. మనం చదువుకుందాం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే. దేవునికి స్తోత్రం. చూసారా ఎటువంటిదంటే కృప. ప్రభువా ఇదిగో నేను బలహీనుడిగా ఉన్నాను ప్రభువా, నేను ఎందుకు పనికిరాని వారిగా నన్ను అందరూ చూస్తున్నారు ప్రభువా, నేను నష్టపోతూ ఉన్నాను, నేను ప్రతి దాంట్లో కూడా ఓడిపోతూ ఉన్నాను, ప్రతి దాంట్లో కూడా దిగజారిపోతూ ఉన్నాను, నేను ఏది చేద్దామనుకున్నా ప్రతీది కూడా ముళ్ళపరుగు అయిపోతుంది ప్రభువా, బంగారం పట్టుకుందాం అనుకుంటే అది పట్టుకున్న చివరికి రాగిలాగా మారిపోతుంది ప్రభువా, నా జీవితం విత్తడం అయిపోతుంది ప్రభువా, ఒక రాడులాగా మోడుబారిన రాడులాగా అయిపోతుంది ప్రభువా, విలువలేని జీవితంగా అయిపోతుంది ప్రభువా అని అనుకుంటూ ఉంటే ఆయన అంటూ ఉన్నాడు, నాలో ఒక బలహీనత ఉంది, ఒక ముళ్ళు ఉంది, అదేదో నాకు తెలియదు, కానీ ఆ ముళ్ళును తీసివేయి ప్రభువా. నాకున్న ముళ్ళు అప్పుల భారం అవ్వచ్చు, లేకుంటే ఆస్తుల్లో తగాదాలు అవ్వచ్చు, లేదంటే లోకంలో ఉన్నట్టు సమస్యలు కావచ్చు, ఏదన్నా జోదం కావచ్చు, ఏదో బలహీనత కావచ్చు, లేదంటే ఏదన్నా త్రాగుడు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, నీ లోకంలో ఉన్నటువంటి ఏదో బలహీనతలో మనలో ఉండొచ్చు. కానీ ఆయన అంటున్నాడు, పౌలులో ఒక ముళ్ళు ఉంది, ఈ ముళ్ళును నన్ను తీసివేయి ప్రభు అని దేవుని బతిమాలుకుంటుంటే ఆయన అంటున్నాడు, పౌలు ఇవన్నీ నీకు ఉండాలి, ఎందుకో తెలుసా, నా కృప నీపై ఉండాలంటే నా కృప నీకు చాలును, నువ్వు కూర్చో, నువ్వు ప్రార్థించుకో. నువ్వు బలహీనత అయిపోతున్నావా, నష్టపోతూ ఉన్నావా, నిన్ను అవమానిస్తూ ఉన్నారా, నిన్ను రాళ్ళుతో కొడుతున్నారా, నిన్ను కొరడాల్లో వేస్తున్నారా, లేకుంటే బంధకాల్లో వేస్తూ ఉన్నారా, నువ్వెక్కడికి వెళ్ళిపోయిన అవమానాలు జరుగుతున్నాయా, అయినప్పటికీ నా కృప నీ వెంటే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి బలహీనతలో బహు సంతోషం కలిగిపోతుందంట. ఈ లోకంలో ఏదన్నా బంధకంలోకి వెళ్ళిపోయాను, లేదంటే ఏదన్నా అప్పుల భారాల్లోకి వెళ్ళిపోయావు, లేదంటే నిన్ను ఎంతో హోదాలో ఉండేవాడిని తీసుకువెళ్ళి మెఫీబోషెతులాగా కాళ్ళు ఎరగొట్టి మొల్లో పెట్టేశారు. అప్పుడు నీకేమనిపిస్తుంది చెప్పు, సంతోషంగా ఉంటుంది నీకు? ఎంత బలహీనం అయిపోతావంటే, రూములో 5 ఉంటే 5లో 4 నీతో మాట్లాడుకోకుండా వెలివేశారనుకో, బహిష్కరిస్తే ఎంతో బలహీనమైపోయి ప్రార్థన చేయవు, పాట పాడవు, వాక్యం చదవు, ఇంకేది లేదు, నాకు దేవుని సన్నిధి కూడా అవసరం లేదు, ఈ 4 వెలివేశారు కాబట్టి నేనేమైపోవాలి, ఇక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోవాలి, లేదా ఈ 4 వెలివేశారు కాబట్టి నేనేం చేయాలి, ఇంక దేవుడే నన్ను విడిచిపెట్టేసినట్టు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని బలహీనం అయిపోతావు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నిన్నెక్కడ బలహీనతలో పెడతాడో, ఎక్కడ త్రాగుబోతుల మధ్యలో పెడతాడో, ఎక్కడ వ్యభిచారుల మధ్యలో పెడతాడో, ఎక్కడో మతవాదుల మధ్యలో పెడతాడో, నిన్నెక్కడ అన్యుల మధ్యలో పెడతాడో, ఎక్కడో పరాయి వాళ్ళ మధ్యలో పెడతాడో, నువ్వు అక్కడే ఉండాలి. అక్కడే ఉండి బలహీనమైపోకూడదంట. బలమిచ్చేది దేవుని కృప, నన్ను నిలబెట్టేవాడు దేవుని కృప, నన్ను ఉన్నత స్థానానికి చేసేవాడు దేవుని కృప, అమూల్యంగా నన్ను తీర్చిదిద్దే దేవుని కృప అని గొప్ప సాక్షిగా నమ్మకంగా నువ్వు అక్కడ నిలబడిపోవాలి. అందుకని ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు ఏదో రాయలేదు, కానీ ఆ ముళ్ళులో ఏదన్నా మన బలహీనత ఉంటే కనుక ఆలోచించి ఈరోజు, ఇదిగో ఇది ఉందో కదా నాకు బలహీనత, ఈ అప్పుల భారాలనే బలహీనత ఉంది, లేకుంటే చెడు ఆలోచనలనే ఒక ముళ్ళు నాలో ఉంది, లేదంటే నేను దేవుని మందిరానికి ముందుగా వెళ్ళలేని ఒక
ఒక ముళ్ళు నాలో ఉంది. దేవుని మందిరంలో నేను పాటలు పాడాలనుకుంటున్నాను కానీ నిలబడలేనటువంటి ముళ్ళు నాలో ఉంది. దేవుని మందిరంలో వాడబడాలనుకుంటున్నాను కానీ వాడబడలేని ముళ్ళు నాలో ఉంది. లేదంటే బిడ్డల పక్షాన్ని రోజు నాకు 3 బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డలు ఉన్నారు, 4 ఉన్నారు, 4 కోసం రోజు ప్రార్థించాలనుకున్నాను కానీ చివరికి వెళ్ళేసరికి ఫేస్బుక్లోకి వెళ్ళిపోయే ముళ్ళుంది. చివరికి వెళ్ళిపోయేటప్పటికి ఏదో షార్ట్లు చూసే ముళ్ళుంది, లేదంటే ఏదో లైట్లింగ్లు ఏవేవో ఎన్నో వచ్చినాయి. ఇవన్నీ ముళ్ళు లాంటియే. వీటి ముళ్ళుల్లోకి వెళ్ళిపోతున్నానేమో ప్రభువా అని నువ్వు అడిగితే కనుక నీ బలహీనతల్లో బలపరిచేవాడు ఎవరో? దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే బలహీనత యందు బలమిచ్చే కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు పడిపోయే స్థితిలో లేవనెత్తే కృప, నీవు అనారోగ్యమైపోయినప్పుడు స్వస్థపరిచేది కృప, నీవు అప్పుల భారంలోకి వెళ్ళిపోయినప్పుడు లేవనెత్తేది, విడుదలనిచ్చేది దేవుని కృప. అలాగే నువ్వు పాపంలో పడిపోతున్నప్పుడు కూడా ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఎంత దూరంగా పారిపోతే ఆ కృప అంత ఆవరించుకుంటూ వస్తుంది. అందుకంటాడు ప్రభు, ఇదిగో ఎంత కృప విస్తరించబడుతుందో అంతకంటే ఎక్కువ పాపం కూడా విస్తరించబడుతుంది లోకంలో. కాబట్టి కృప ద్వారా నువ్వు రక్షింపబడ్డావు. కృప ద్వారా బలంనిచ్చే కృప నిన్ను ఆవరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో తెలియదు నీకు, నువ్వు 0గా అయిపోవాలి, 0గా అయిపోవాలి. నువ్వు 0గా అయిపోయి ప్రభువా నేను జీరోని, ప్రతి విషయంలోనూ జీరోనే, ఎంత తెలిసినా తెలియవాడినే, ఎంత బైబిల్ చదువునో చదవని వాడినే, ఎంత జ్ఞానం ఉన్నా జ్ఞానం లేను అని ప్రభు అని నువ్వు 0గా అయిపోతే కనుక దేవుడు ఏం చేస్తాడు? ఆయన కృప నిన్ను హీరోగా నిలబెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వుతో ఉంటే కనుక, నీతో ఉంటే, ఆయన కృప నీతో ఉంటే నీ విలువనే మార్చేస్తుంది. కాబట్టి విలువ మారాలి అంటే, నీకు అమూల్యమైనటువంటి కీర్తి రావాలి అంటే, నీకు ఒక పరిశుద్ధమైనటువంటి మందిరములు వర్ధిల్లాలి, నాటబడాలంటే దేవుని కృప నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప అన్నది నువ్వు మర్చిపోకూడదు. కృప నుంచి నన్ను దూరం చేసేస్తావేంటి ప్రభువా, నా కృప నుంచి నన్ను విడిచిపెట్టకు ప్రభువా, నీ కృప నాకు కావాలి ప్రభు అని ఆయన పాదాలు పట్టుకుని బ్రతుకున్నాడారు భక్తులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భరించే శక్తినిచ్చేది, బలహీనతలో బలపరిచేది దేవుని కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా ప్రభువులో కొనసాగించే కృప. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే చాలమ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటూ ఉంటాడు, ఎలా ఉన్నానో దేవుని కృపే. ఎందుకనంటే మనం సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, షుగర్తో ఉన్నా, బీపీతో ఉన్నా, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాలి. నీకు క్యాన్సర్ వచ్చినా, లేదంటే నువ్వు మరణాపాయ స్థితికి వెళ్ళిపోయి ఐసీయూలోకి వెళ్ళిపోయినా, ఇది దేవుని కృపే ప్రభువా అని ఎప్పుడైతే అనుకుంటావో, నువ్వు తగ్గించుకుంటూ ఉంటావో, దేవా ఇదిగో నా బలహీనత ఇలా వచ్చింది ప్రభువా, నీ కృపే. ఎందుకంటే నా వల్ల ఏమీ కాదు నైనా, నేను ప్రార్థించుకుని ట్యాబ్లెట్ వేసుకుంటాను, అది పని జరిగించేది కూడా నీ కృపే. ఎందుకనంటే దేవుని కృప మనతో ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇన్ని బలహీనతలు వస్తున్నా, ఇన్ని కరోనాలు వస్తున్నా ఆయన వైద్యం ఇచ్చి మరలా నిన్ను బ్రతికించుకుంటున్నాడు. చెప్పలు కొడితే హల్లెలూయా. దేవుని కృప నీతో ఉంది కాబట్టే ఎన్ని ఆపరేషన్లు జరిగినా నిన్ను శక్తితో నిలబెడుతూ ఆరోగ్యం ఇస్తున్నాడు. ఈ రోజున మరిచిపోతున్నావు, దేవుడు బ్రతికించింది, ఆపరేషన్ నుంచి బయటికి తీసుకొచ్చింది. దేవుడు నిన్ను మరణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు, ఇంక బ్రతకనేమో ప్రభు అని గుండెలు పట్టుకుని బాదుకున్నప్పుడు ఆ కృప నిన్ను రక్షించిందని మర్చిపోతున్నావు. బ్రతుకున్నావంటే ఆయన కృపే. జీవించావు, ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చుని పాటలు పాడుతున్నావంటే ఆయన కృపే. నీకు బిడ్డలు ఇచ్చాడంటే ఆయన కృపే. వాళ్ళు చదువుకుంటున్నారంటే ఆయన కృపే. వాళ్ళకి ధనాన్ని ఫీజులు కట్టుకున్నామంటే ఆయన కృపే. వాళ్ళు పెద్దవారుగా తీర్చి ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆయన కృపే. ఆయన కృప లేకపోతే పుట్టిన వారు పుట్టినట్లుగానే పైకి వెళ్ళిపోయారు. పుట్టిన వారు ఎందుకు పనికిరాని వారుగా, ఎలాగైతే మెఫీబోషెతు కుంటువాడుగా కూర్చున్నాడో అలా కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది దావీదు వలె ఎంత తగ్గింపుతో ఉన్నప్పుడు రాజు సింహాసనం ఎక్కిన వారు ఉన్నారు. అంటే ఆయన కృప నీపై ఆవరించినప్పుడు వర్ధిల్లుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే పౌలుపై కృప ఎలాగొచ్చింది? సంఘాన్ని హింసించాడు, విశ్వాసంలో కొట్టాడు, ఎవరు సేవకులంటే చెత్త కింద ఈడ్చుకుని వెళ్ళిపోయేవాడు, ఇష్టానుసారంగా హింసించాడు. అటువంటి కృప, ఆయన కృప చూసావా ఎంతగా హత్తుకొని, పౌలా నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి అని హత్తుకున్నాడు. నీవు నేను ఘోర పాపంలో ఉన్నావు, చెయ్యను మోసం లేదు, చెయ్యను దగా లేదు, మాట్లాడని బూతులు లేవు, చెవుడని సినిమాలు లేవు, ఎన్ని చూస్తా ఉన్నా, ఎన్ని చేస్తా ఉన్నా, ఎంత ఘోరంగా వెళ్ళిపోతా ఉన్నా, ఒక కుక్క వాంతుని మరలా తీసుకుని తిన్నట్లుగా ప్రతి పాపములోనూ వెళ్ళిపోతూ, ప్రతి దాన్ని తీసుకుంటూ, ముట్టుకుంటూ, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పటికీ, చెయ్యొద్దు అన్నదాన్ని కూడా భర్త భార్యలుగా చేస్తున్నప్పుడు ఎన్నో
విధాలుగా మోసాలు చేస్తున్నప్పుడు, దగాలు చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించు. రా నా కుమారుడా, నా కుమార్తె రా, నా కృప నిన్ను ఆవరిస్తూ ఉంది, నిన్ను ఎత్తుకుంటూ ఉంది, నన్ను హత్తుకుని నిన్ను ప్రేమిస్తూ ఉంది. అటువంటి కృప మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ప్రభువు నందు కొనసాగిస్తూ ఉంది. అపజయంలోకి వెళ్ళిపోయాను అనుకున్నప్పుడు కూడా అంతిమలో చివరిలో నీకు విజయాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటిది ఆయన కృప. ఎందుకనంటే మరియపై ఆయన కృప పొందుకుంది కాబట్టి మరి ఏం చేసిందో తెలుసా? విలువైనటువంటి యేసుక్రీస్తు రక్షకుణ్ణి ఈ లోకానికి ఇచ్చింది. నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే కొంతమంది తల్లులకి మంచి కుమారులు పుడతారు, మంచి కుమార్తెలు పుడతారు, మంచి ఉద్యోగాల్లో ఉంటారు, దైవ సేవకులుగా ఉంటారు, ఉపయోగపడేవారు ఉంటారు. ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? తల్లి ప్రార్థన వల్ల, తండ్రి ప్రార్థన వల్ల కృప పొందుకుని, ఆ బ్లెస్సింగ్స్ పొందుకుని ఆశీర్వదించబడతారు. ఈరోజు మరియా కృప పొందిన దానిగా అద్భుతాలు ధ్యానించాడు. ఒక్కసారి ఆలోచించండి. మనం నోవాహుని చూస్తాం. నోవాహు ఎలా ఉన్నాడంటే ఆయన కృప పొందిన వాడిగా ఉన్నాడు. ఎందుకు ఉన్నాడంటే ఆయన నీతిమంతుడిగా జీవించాడు. చప్పలు కొడితే ఏమి పడతాం? హల్లెలూయా. నీతిమంతుడిగా ఎవరైతే జీవిస్తారో, యథార్థంగా ఎవరైతే ఉంటారో, మనం ఏ పాపం చూస్తే పాపంలోకి వెళ్ళిపోతాం, ఏ అన్యాయం కార్యం ఉంటే ఆ కార్యంలోకి వెళ్ళిపోతాం. ఎవరన్నా దెబ్బలాటకు వెళ్తే వెనకాల మేమే ఉన్నామని చెప్పి 10 మంది ద్వారా చెలరేగి దాన్ని మళ్ళీ రెచ్చగొట్టి అల్లరితో కూడిన ఆటపాటలుగా చేసి యుద్ధాలకు వెళ్ళిపోతూ ఉంటాం. లేదంటే కుటుంబాలు విడదీసేస్తూ ఉంటాం, స్నేహితులను విడదీసేస్తూ ఉంటాం, ఎన్నో విధాలుగా మోసాలు చేస్తూ ఉంటాం, దగాలు చేస్తూ ఉంటాం. అయితే ఇన్ని చేస్తూ ఉన్నప్పుడు నోవాహు ముందు రాలేదంటారా యుద్ధాలు? నోవాహు ముందు అన్యాయాలు జరగలేదంటారా? నోవాహును దూషించలేదంటారా? నోవాహును ఎవరన్నా పిలవలేదంటారా? రండి ఇక్కడికి రండి, చక్కటిది మనకు ఆనందించేవి స్థలం ఉంది, రండి ఇక్కడికి వెళ్ళి త్రాగుదాం, తిందాం, నాట్యం ఆడదాం అని పిలలేదంటారా? ఎంతోమంది పిలుచుంటారు. కానీ నోవాహు స్టిల్ బై దేవుని కోసమే. నేను బ్రతికానంటే దేవుని కోసమే, చనిపోయినంటే దేవుని కోసమే. రక్షించే కృప నాతో ఉంది, నన్ను బలపరిచే కృప నాతో ఉంది, ప్రభువుతో నడిపించే కృప ఆయనతో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కృప మనతో ఉండి దేవుడు నడిపించి మనలందరిని బలపరిచి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. ఈ కొద్ది మాటలు దేవాతి దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాలిగల దేవుడవయ్యా, కృపగల దేవుడవయ్యా, ప్రేమగల దేవుడవయ్యా నా యేసయ్యా. జాలిగల దేవుడవయ్యా, కృపగల దేవుడవయ్యా, ప్రేమగల దేవుడవయ్యా నా యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేనయ్యా, నీవు లేకుండా నే బ్రతుకలేనయ్యా. చప్పలు కొడదాం. నీవు లేకుండా నేనుండలేనయ్యా, నీవు లేకుండా నే బ్రతుకలేనయ్యా. జాలిగల దేవుడవయ్యా, కృపగల దేవుడవయ్యా, ప్రేమగల దేవుడవయ్యా నా యేసయ్యా. కృంగిపోయిన వేళ నేనున్నానన్నావు, కన్నీరు కాచువేళ కౌగిటిలో చేర్చినావు. కృంగిపోయిన వేళ నేనున్నానన్నావు, కన్నీరు కారువేళ కౌగిటిలో చేర్చినావు. తల్లి ప్రేమయ్యా నీ ప్రేమ యేసయ్యా. పాడదాం. తండ్రి ప్రేమయ్యా నీ ప్రేమ యేసయ్యా. అందరూ పాడదాం. తల్లి ప్రేమయ్యా నీ ప్రేమ యేసయ్యా, తండ్రి ప్రేమయ్యా నీ ప్రేమ యేసయ్యా. జాలిగల దేవుడవయ్యా, ప్రేమగల దేవుడవయ్యా, కృపగల దేవుడవయ్యా నా యేసయ్యా. ఒంటరైన వేళ నా తోడుగా నిలిచావు, వాగ్దానమిచ్చి నన్ను ధైర్యపరచినావు. ఒంటరైన వేళ నా తోడుగా నిలిచావు, వాగ్దానమిచ్చి నన్ను ధైర్యపరచినావు. తరగని దయ్యా నీ జాలి యేసయ్యా, మారని దయ్యా నీ మాట యేసయ్యా. అందరూ పాడదాం. తరగని దయ్యా నీ
జాలి యేసయ్యా, మారని దయ్యా నీ మాట యేసయ్యా. జాలిగల దేవుడవయ్యా, చప్పట్లో, ప్రేమ గల దేవుడవయ్యా, కృపగల నా యేసయ్యా. ఆకలైన వేళ ఆహారం ఇచ్చావు, దప్పికైన వేళ జీవజలములనిచ్చినావు. ఆకలైన వేళ ఆహారం ఇచ్చావు, దప్పికైన వేళ జీవజలములనిచ్చావు. మరువని దయ్యా నీ ప్రేమ యేసయ్యా, విడువని దయ్యా నీ ప్రేమ యేసయ్యా. చప్పట్లు కొడదాం. మరువని దయ్యా నీ ప్రేమ యేసయ్యా, విడువని దయ్యా నీ ప్రేమ యేసయ్యా. జాలిగల దేవుడవయ్యా, కృపగల దేవుడవయ్యా, ప్రేమగల దేవుడవయ్యా నా యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేనయ్యా, నీవు లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా నేనుండలేనయ్యా, నీవు లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా నేనుండలేనయ్యా, నీవు లేకుండా నే బ్రతుకలేనయ్యా. దయచేసి లేచి నిలబడినట్టయితే ప్రార్థించుకుందాం. నిన్న నేడు ఏకరీతికున్న దేవా, ప్రేమగల తండ్రి, జాలిగల దేవా, నమ్మదగిన యేసయ్య, కన్నులు కన్నీళ్ళు జారినప్పుడు ప్రభా మా కన్నీటినంతటిని కూడా తండ్రి విలువైన పాత్రగా తీర్చిదిద్దే గొప్ప దేవుడు ప్రభా. తండ్రి నీ కృప ద్వారానైనా మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చావు ప్రభా. నీ మాటలు విన్నారు ప్రభా, జీవం గల మాటల ద్వారా ప్రభా జీవితాలను మార్చుకుని ప్రభా, అనుదినము కూడా నీ కృప కోసం ప్రార్థించుకునే కృపను దయచేసి ప్రభా, ఆశీర్వాదాలు పొందుకునే ధన్యతను దయచేయి ప్రభా. మేమందరము కూడా నీ కృపలోనే వర్ధిల్లే ధన్యతను, నాటబడే ధన్యతను, చిగురించే ధన్యతను మాకు దయచేసి నిన్ను మహింపరిచే కృపను మాకు దయచేయి ప్రభా. సిగ్గుపడకుండా నిన్ను గణపరచాలి ప్రభా, సిగ్గుపడకుండా నీ నామాన్ని హెచ్చించాలి ప్రభా, సిగ్గుపడకోకుండా మేము నీ నామాల్లో ఆరాధించాలి ప్రభా. అటువంటి కృపను దయచే ప్రభా. ఇదిగో తండ్రి బలహీనతలో ఉన్నారు ప్రభా, స్వప్న కిడ్నీ స్టోన్స్తో బాధపడుతుంది ప్రభా. అలాగే తండ్రి చంద్ర బలహీనతలో ఉన్నారు ప్రభా. మరియమ్మ గారు అమ్మగారికి ఆపరేషన్ చేశారు ప్రభా. ఇంకా ఎంతమంది అయితే బలహీనతలు ఉన్నారో, పండుని అలాగే సంతోషిని, ఇంకా ఎంతమంది అయితే నైనా అస్వస్థతతో ఉన్నారో యేసుక్రీస్తు నామంలో గాయపడిన హస్తం ద్వారా ముట్టి యేసయ్య నామంలో స్వస్థపరిచి అద్భుత కార్యాలు జరిగించండి. వాళ్ళ అవసరాలు తీర్చండి. ఆర్థిక సమస్యలో ఉన్నారు, ఇబ్బందులను తీర్చండి ప్రభా. ప్రతి అవసరం తీర్చి పోషించి సంరక్షించి స్వస్థపరిచి మీరు నడిపించమని అడుగుచున్నాను ప్రభా. ఇది నన్ను ఎంతమంది అయితే నీ సన్నిధిలో ఏ అవసరత కోసం అడిగారో, ఏ అక్రతలో ఉన్నారు, ఏ బలహీనతలో ఉన్నారు, ఏ అస్వస్థతలో ఉన్నారు, ఏ బహుమానం కావాలని ఆశపడుతున్నారో యేసయ్య నామంలో బహుమానం దయచే ప్రభా. యేసయ్య నామంలో విడుదల దయచేసినైనా బిడ్డలను ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. బిడ్డలు గుప్పులు విప్పి కానుకలు ఇచ్చారు ప్రభా. దేవా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా, ఉద్యోగం లేకున్నాను ప్రభా, తండ్రి కొలుములో ఉన్నారు ప్రభా. దేవా నేను ఆ బిడ్డలకు సమృద్ధిని దయచే, నూరంతల ప్రతిఫలాన్ని అనుగ్రహించి బిడ్డలను ఆశీర్వదించి ప్రభా. సియోనులోంచి నీ ఉదయకాంతిని ప్రకాశింపజేసినైనా బిడ్డలకు సమృద్ధినిచ్చి కుటుంబాన్ని పోషించమని అడుగుచున్నాను. ఐడియల్ లేని బిడ్డలకు ఐడియల్ దయచే, వేదాల సమస్యలు ఉన్న విడుదల కలిగించు ప్రభా. ఎవరైతే తండ్రి ఏ సమస్యలు ఉన్నారో యేసుక్రీస్తు నామములో మార్గాలను తెరవండి, మంచి వెలుగు మార్గంలో నడిపించి ప్రభా. నీ బిడ్డలను ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. నీ సన్నిధిలో పరిచర్య చేసే ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఇది నాన్న నూతనంగా వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ట్రాన్స్పోర్ట్ ఇచ్చి బిడ్డలను కాచి కాపాడను ప్రభా. దేవ వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డల్ని, కెమెరా తీస్తున్న బిడ్డల్ని, పీపీటీలు చేస్తున్న బిడ్డల్ని అందరినీ ఉన్నతంగా దేవ విలువైనటువంటి కుటుంబాలుగా తీర్చిదిద్దినైనా ఇంకా విలువైన పనులు చేయడానికి ఆలోచనలు ఇచ్చి ప్రభా, సమయాన్ని ఇచ్చి మంచి ఉద్యోగాలను ఇచ్చి ప్రభా, ఇంకను నిన్ను హెచ్చించే కృపను బిడ్డలందరికీ, సంఘ విశ్వాసులందరికీ దయచేసి ప్రభా. ఒకరినొకరిని ఆదరించే బిడ్డలుగా, ఒకరినొకరిని తండ్రి ప్రేమించే బిడ్డలుగా, ఒకరినొకరు సహాయం చేసుకునే మనసులను దయచేసి ప్రభా బహుగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కాపుదల తలలు వంచిన మనకును మన కుటుంబాలకును ఎల్రో ఈ ప్రార్థన మందిరానికి సకలలోక పరిశుద్ధులకును ఇది నాని దేవుని సన్నిధిలో వాడబడిన బిడ్డలకని యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించి బలపరిచి ఆయన పనిముట్లుగా వాడుకుంటూ వాళ్ళ కుటుంబాలను లేవనెత్తి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనం సంపూర్ణ విజయం కలును గాక. అపవాది క్రియలు అనంత నాశనం. దేవుని కృప మనందరూ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద
వర్షింపచేయుమిసా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము నీ మాహి మీద కుమ్మరించుము దేవా కమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా కుమ్మరించుము దేవా కుమ్మరించుము దేవా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ ఆయన కృప మీకు తోడై నడిపించి ఆస్వాదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.